ఇక తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికి యథావిధిగా పెన్షన్ల కొనసాగింపు. ఇక వైకల్యం 40% కంటే ఎక్కువ ఉండి సదరం ధృవీకరణ పత్రాల్లో తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికి గతంలో మాదిరిగానే ప్రతి నెల కూడా పెన్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన తనిఖీల్లో కొంతమందికి 40% వైకల్యం పైబడిన వారికి సదరం ధృవీకరణ పత్రాల్లో తాత్కాలిక వైకల్యంగా నమోదు చేశారు. వారికి నోటీసులు జారీ చేశారు. ఇలాంటి వారిలో అర్హులుండడంతో వారికి జారీ చేసిన నోటీసుల్ని వెనక్కి తీసుకొని పెన్షన్లను యథావిధిగా కొనసాగించాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది. నిజంగా వరకు అదొక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైకల్యం 40% కంటే ఎక్కువగా ఉండి ఏదైతే సదరం ధృవీకరణ పత్రాల్లో తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికి గతంలో మాదిరిగానే పెన్షన్లు ప్రతి నెల కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన తనిఖీల్లో కొంతమందికి అయితే 40% వైకల్యం పైబడిన వారి సదరం ధృవీకరణ పత్రాల్లో తాత్కాలిక వైకల్యంగా నమోదు చేశారు. అయితే వారందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేశారు. ఆ నోటీసులన్నీ కూడా వెనక్కి తీసుకొని యథావిధిగా వాళ్ళకి పెన్షన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులకు ఒక కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.